అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీలకు సపోర్ట్గా వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీలోని 6,000కు పైగా ఉన్న మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే అసెంబ్లీలో ప్రకటించారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ మినీ అంగన్వాడీలకు సంబంధించి దాదాపు 6,300 పైగా ఆయా పోస్టులు భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న మినీ అంగన్వాడీ టీచర్లకి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా జీతాలు అయితే వస్తాయి. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకో గుడ్ న్యూస్ చెప్తే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు మహిళా దినోత్సవం మార్చి 8 రోజున ప్రకటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇక్కడ మనం ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దాదాపు 1,10,000 మంది అంగన్వాడీలకు గ్రాట్యుటీ కోసం 20 కోట్లు కేటాయించామని బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం గ్రాట్యుటీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, బి గోపీమూర్తి శాసనమండలిలో మంత్రి సంధ్యారాణిని గుమ్మడి అడిగారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంగన్వాడీలతో జరిగిన ఒప్పందాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 2019 తర్వాత అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. 2022లో అంగన్వాడీలకు గ్రాట్యుటీ కింద 5 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వీటిని పెంచి అమలు చేయాలని కోరారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. గోపీమూర్తి అంగన్వాడీలు తక్కువ వేతనం చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీరికి కూడా అమలు చేయాలన్నారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గ్రాట్యుటీ ఫైల్పై ముఖ్యమంత్రి సైన్ చేశారని, మార్చి 8 మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటన చేస్తారని చెప్పారు. మట్టి ఖర్చుల కోసం 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 6,837 మినీ అంగన్వాడీలకు ప్రధాన కేంద్రాలుగా మార్చబోతున్నామని, వీటికి భవనాలు కూడా మంజూరు చేశామని తెలిపారు. అంగన్వాడీలకు గతంలో 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆమె తెలిపారు. మరలా ఆయనే వేతనాలు పెంచుతారని చెప్పారు. నియామక తేదీనే పరిగణలోకి తీసుకోవాలి. పీడీఎఫ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మరి రాష్ట్ర బడ్జెట్ 2025-26 చూస్తే ఇటు కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ కార్పొరేట్లకే కంపెనీలకే మేలు చేసే విధంగా ఉందని, ప్రజలకు చిన్న ఉద్యోగులు చేసే వారికైతే ఎలాంటి లాభదాయకం లేదని, స్కీమ్ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం, కనీస వేతనం 26,000కు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. సూపర్ 6 మహిళా రిజర్వేషన్లు, మహిళల అదృశ్యాలపై చర్చిస్తారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సిపిఎం లేఖ అంటున్నారు. కానీ మరి ఈ మహిళా దినోత్సవం రోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి కూడా కనీస వేతనాలు 26,000 అమలు కోసం కూడా ఒక నిర్ణయం ప్రకటించాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ప్రతి ఆర్థికేతర సమస్యల్ని మహిళా దినోత్సవం రోజు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం రోజు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంగన్వాడీలకు మరి కనీస వేతనాల అమలు, గ్రాట్యుటీ మీద జీవో, తర్వాత ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ, ఆయా పోస్టుల భర్తీ, 164 పెండింగ్లో ఉన్న 2022 సూపర్వైజర్ పోస్టుల భర్తీ, 2013 సూపర్వైజర్ కేసు, ఇవన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలి. ఇక ఒక పక్క చూస్తే ఆశా కార్యకర్తలు కూడా పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వేలాదిగా విజయవాడకు నినాదాలతో మారుమోగిన ధర్నా చౌక్, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ మండలిలో ప్రస్తావిస్తాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐవి సుబ్బారావు అంటే ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. విజయవాడ ధర్నా చౌక్లో మండుటెండలోనూ ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు. ఈ విధంగా స్కీమ్ వర్కర్లు, చిన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అతి తక్కువ జీతంతో డ్యూటీలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారందరినీ మహిళా దినోత్సవం రోజు ఆదుకోవాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.